హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది వీడియోలో అయితే చూద్దాం. చాలామంది అభ్యర్థులు గత 1 మంత్ నుంచి దీనికి సంబంధించిన వీడియో చేయండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. సో అందుకే వీడియో అయితే అందించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు అండ్ పోలీస్ జాబ్స్ ఏదైతే మనకు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ ఉద్యోగాలకు అండ్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఇతర అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా నేను జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. దీనిలో కూడా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఇంకా మున్ముందు ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇన్స్టా పేజ్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫాలో కండి. వీటికి సంబంధించిన లింక్స్ మనకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి చూడండి. సో వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దాంతోపాటుగా మన ఛానల్ ద్వారా మనం మన యాప్లో కొన్ని కోర్స్ అయితే తీసుకొచ్చాం. మహాశివరాత్రి సందర్భంగా వాటిపైన ఆఫర్స్ కూడా ఇస్తున్నాం. ఈ ఆఫర్స్ అనేవి ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. ఈరోజు నైట్ 12 o'clock వరకు ఈ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించి మనం టాప్ 50 టాపిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. జస్ట్ 99కి ఇప్పుడు అందిస్తున్నాం. ఇది మీకు 45 days వరకు రెగ్యులర్గా ఈ డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తుంటాం. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించి మంత్ వైజ్గా మనం టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాం, టాప్ 100 బిట్స్. సో దీని ద్వారా మీకు ప్రతి ప్రశ్నకు సంబంధించిన వివరణ ఉంటుంది, అంటే టెస్ట్ రూపంలో వివరణ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ వీడియో కోర్స్ కావచ్చు, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. గ్రూప్ 2 కోర్స్ అనేది మనం 249కి అందిస్తున్నాం. మిగతా కోర్సెస్ 149 రూపీస్కి అందిస్తున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనం ఈ వీడియోలో తెలంగాణలో రాబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలనేది చెప్తాను. ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, కానిస్టేబుల్, ఎస్ఐ, ఇంకా టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ వీడియో అయితే ఉంటుంది. అంటే చాలామంది అభ్యర్థులు మనకి ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే కండక్ట్ చేసింది. ఈ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 పేపర్స్ మీరు కనుక చూసినట్లయితే చాలా హార్డ్ పేపర్స్ అయితే రావడం జరిగింది. ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా ప్రతి క్వశ్చన్ మనకు స్టేట్మెంట్ రూపంలో అడిగారు. ఒక దాంట్లో మనకు 2 or 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా డేటా ఓరియంటేషన్లో మనకు పేపర్ ఉంది. అంటే మనం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేటువంటి ఏర్పడింది. అటువంటి టైంలో మనం ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఏ బుక్స్ చదివితే వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతాం అండ్ అదేవిధంగా మన ప్రిపరేషన్ స్టైల్ అనేది ఎలా ఉండాలనేది కూడా మీకు చెప్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మొదటగా మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ గురించి సంబంధించి చూద్దాం. తర్వాత మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా ఈ బెస్ట్ బుక్స్ సంబంధించినటువంటి వీడియోస్ చేయడం జరిగింది. అవి ఒకవేళ మీరు చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి అయితే వినేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది. వారైతే ఈ బుక్స్ ఏంటి అనేది కూడా మీరు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడే మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వారికి అయితే ఇది చాలా యూజ్ ఉంటుంది. వాళ్ళైతే కంప్లీట్ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మొదటగా మనం ఇక్కడ బెస్ట్ బుక్స్ సంబంధించి చూద్దాం. అయితే ఇక్కడ ఈ బుక్స్ అనేటువంటివి ఏంటంటే నేను చదివిన తర్వాత నాకు నచ్చినటువంటి బుక్స్ని మీకు ఇక్కడ రెఫర్ చేస్తున్నాను. ఇవే కాకుండా మనకి ఇంకా మార్కెట్లో ఇంకా వేరే బెస్ట్ బుక్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆల్రెడీ ఆ బుక్స్ను ఫాలో అవుతున్నట్లయితే వాటినే ఫాలో అవ్వండి. మళ్ళీ ఒకవేళ ఆ బుక్స్ మీరు ఫాలో అయ్యి మాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు, మాకు వాల్యూ అడిషన్ కింద ఇంకేదైనా బుక్ తీసుకోవాలనుకుంటే నేను చెప్పేటువంటి ఈ బుక్స్లో మీకు లేకున్నట్లయితే, అంటే ఈ బుక్స్ కనుక మీ దగ్గర లేకున్నట్లయితే వీటిని అక్కడ మీరు వాల్యూ అడిషన్ కింద అయితే తీసుకోండి. నేను చదివినటువంటి బుక్స్ దానిలో చాలా అంటే బెస్ట్గా ఉన్నటువంటి బుక్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. ఇవే కాకుండా కూడా మనకు మార్కెట్లో ఇంకా వేరే బుక్స్ కూడా ఉంటాయి. వాటిని మీరు ఫాలో అయితే యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఎక్కువసార్లు మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఇక్కడ మీరు గమనించండి. ఇక మనం ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. మనకు మార్కెట్లో మనం అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, అంటే ఏ బుక్స్ను మనం తీసుకుంటే బెటర్ అనేది చెప్తాను. సో ఇక్కడ మనం రెగ్యులర్గా ఏదైనా ఒక న్యూస్ పేపర్ అయితే ఫాలో కావాలండి. మనకు మార్కెట్లో ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్ కావచ్చు, లేకుంటే ఇంకా చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. నేనైతే రెగ్యులర్గా ఈనాడు పేపర్ అయితే ఫాలో కామని చెప్తాను. సో దానిలో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే హిందూ పేపర్ అనేది ఫాలో కాండి. అయితే ఇక్కడ మీరు ఫాలో కావడమే కాకుండా రెగ్యులర్గా వాటిని మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. వాటిని రాసుకుంటే మీకు ఎగ్జామ్స్ టైంలో రివిజన్ చేయడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నా కూడా మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు సార్ మాకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివేంత టైం ఉండదు, రెగ్యులర్గా మాకు ఆ న్యూస్ పేపర్ రాసుకునే అంటే దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకునేంత టైం ఉండదు అనుకునే వాళ్ళు ఎనీ మ్యాగజైన్ అనేటువంటిది ఫాలో అవ్వండి. మనకు మార్కెట్లో చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి.
సో దాంట్లో మీకు షైన్ ఇండియా అనేది ది బెస్ట్ మ్యాగజైన్ కింద చెప్పవచ్చు. అది ఒక్కటి తీసుకొని, లేదు మాకు అది కాకుండా ఇంకా వేరే ఏమైనా తీసుకున్నాం చదువుతున్నాం సార్ మేము దాన్నే ఫాలో అవుతాం అనుకున్నా కూడా ఏం కాదు. ఏదైనా మీకు ఇన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి మెటీరియల్ కావచ్చు, ఇంకా అదర్ ఇప్పుడు మనం కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం ఇస్తున్నాం. సో మన ఇన్ఫర్మేషన్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి సరిపోతుంది. మన ముఖ్యమైన టాపిక్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఇస్తున్నాం అనమాట. టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియోస్ రూపంలో అందిస్తున్నాం. మన ఫాలో అయినా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ఇట్లా చదువుతూనే సబ్జెక్టును లింక్ చేసి చదువుకోవాలండి. అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించి ముఖ్యంగా ఒక 3 సబ్జెక్టులు మీరు లింక్ చేసి చదువుకుంటే మీకు ఎక్కువ కాలం అది గుర్తుంటుంది, మీకు ప్రిపరేషన్ కూడా ఈజీ అయిపోతుంది. ముఖ్యంగా ఈ పాలిటిక్స్ సంబంధించి, మీరు పాలిటిక్స్ సంబంధించి మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ మీరు చదువుతున్నప్పుడు ఏదో ఒక అంశం పాలిటీ అంశం అనేది మనకు న్యూస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అంశం ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి పాలిటీ కంటెంట్ లింక్ చేసి చదువుకోవాలి, మీకు ఇక్కడ టైం సేఫ్ అవుతుంది. అదేవిధంగా SINT సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకి ఇటీవల కాలంలో కరెంట్ ఇష్యూస్ ఎక్కువ అడుగుతున్నాడు కనుక మనకు ఇస్రో చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏంటి అండ్ వాటికి సంబంధించి ఏదైనా మీకు కంటెంట్ ఉందా అనేది వెతుక్కొని ఆ కంటెంట్ లింక్ చేసి నోట్స్ రాసుకోవాలి, చదువుకోవాలి. అట్లా కూడా మీకు టైం సేఫ్ అవుతుంది. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి కొన్ని అంశాలు మనకు వార్తల్లో ఉంటాయి కనుక వాటిని కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ చదువుకోండి. అప్పుడు మీ టైం సేఫ్ అవుతుంది అండ్ మీ రివిజన్ ఫాస్ట్ అవుతుంది, మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందరికంటే 1 or 2 మార్క్స్ మీరు ఎక్కువ వేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ ఏ నోట్స్ చదివినా కూడా, మార్కెట్లో ఉన్నటువంటి ఎనీ నోట్స్ చదివినా కూడా మనం 50 to 60% చేయగలుగుతాం. అంటే అక్కడ 10 క్వశ్చన్స్ ఇస్తే ఒక 5 నుంచి 7 క్వశ్చన్సే మనం కరెక్ట్ చేయగలుగుతాం. అది గుర్తుంచుకోండి. సో దీనికోసం మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. డైలీ ఒక 2 hours అనేది కరెంట్ అఫైర్స్కి కేటాయించండి. ఎక్కువ టైం కేటాయించకండి. చాలామంది హాఫ్ డేలు లేకుంటే ఒక డేలో ఉన్నటువంటి 1/4 అంటే ఇప్పుడు మనం ఒక డే తీసుకుంటే 3/4 పార్ట్ కరెంట్ అఫైర్స్కి కొంతమంది టైం కేటాయిస్తారు. అట్లా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. కంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎగ్జామ్ 1 month బిఫోర్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఎందుకంటే మనకి ఎక్కువ గుర్తుంటుంది కనుక. ఇక నెక్స్ట్ అది ఎట్లా అనేది కూడా మీకు నేను చివరిలో ప్రిపరేషన్ స్ట్రాటజీ దగ్గర చెప్తాను. ఇక నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి మనకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఉద్యమ చరిత్ర అనేది ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక పేపర్ కింద ఉంటుంది కనుక 150 మార్కుల పేపర్ కింద ఉంటుంది కనుక వీళ్ళు ఒకటి కంటే ఎక్కువ బుక్స్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే బుక్ కాకుండా వాల్యూ అడిషన్ కింద ఇంకొక బుక్ కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే మనకు ఒకటే బుక్ను వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవట్లేదు. ఇటీవల మీరు గ్రూప్ 2 కనుక చూసినట్లయితే మనకు కొంచెం ప్రకాష్ బుక్ లెక్కలు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకా మిగతా బుక్స్ లెక్కలు కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట. నేను గతంలో కూడా చెప్పాను, మీకు ఉద్యమ చరిత్ర మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ప్రకాష్ బుక్ను ఒక 1 or 2 టైమ్స్ చదవండి. అండ్ దానికి సంబంధించి మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవాలనుకుంటే PNR పబ్లికేషన్లో మనకు చాలా మంచి బుక్ ఉంటుంది. ఇది మీకు రివిజన్లో ఉపయోగపడుతుంది అనమాట. ఇవే కాకుండా మా దగ్గర ఇంకా అదర్ పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి సార్, మేము ఆల్రెడీ 2 or 3 టైమ్స్ చదివి ఉన్నామంటే సో వాటినే ఫాలో కండి. లేదు అవి కాకుండా మాకు ఇంకొక బుక్ కొత్త బుక్ కూడా కావాలనుకుంటున్నాం సార్, మాకు ఇంకా చదివేంత టైం ఉందనుకున్నప్పుడు ఈ వి ప్రకాష్ బుక్ అనేది కంపల్సరీ మీరు తీసుకోండి. గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంకా వేరే ఇప్పుడు SI ఉంది, SI ఉద్యోగానికి సంబంధించి కూడా మనకు 20 క్వశ్చన్స్ దాకా వస్తాయండి. వాళ్ళు కూడా ఈ PNR బుక్స్ లాంటివి తీసుకోండి. ఇక్కడ వీళ్ళకి ఇది ఈజీ అయిపోతుంది అనమాట. కానిస్టేబుల్ SI కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు తెలంగాణ అంశాలకు సంబంధించి PNR బుక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ గ్రూప్ 2 150 మార్క్స్ సిలబస్ ఉన్నటువంటి వారికి అయితే ఈ ప్రకాష్ బుక్ నేను రెఫర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ 150 మార్కులు ఉంది కనుక ఈ బుక్ తీసుకోండి, వాల్యూ అడిషన్ కింద దీన్ని యాడ్ చేసుకోండి. ఇంకేదైనా వేరే ఉంటే అవిని మీరు అట్లనే ఫాలో అవుతూ మీకు ఇంకొక ఎక్స్ట్రా బుక్ కావాలనుకుంటే ఆ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటే ప్రయత్నం చేయండి. అది మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి. తర్వాత మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించి చూద్దాం. తెలుగు అకాడమీలో ఒక బుక్ ఉంటుంది, చాలా ఎక్కువ పేజెస్ తోటి ఆ బుక్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. జనరల్గా మీరు రీసెంట్గా గ్రూప్ 2 గ్రూప్ 3 కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అవి మనకు ఏ బుక్స్లో దొరకనటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. దానిలో కూడా మనం ఎక్కువ చేయలేం, కాకపోతే మనకు కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కదా, వాటినైనా మనం పర్ఫెక్ట్గా చేసేటువంటి ఛాన్స్ అయితే ఉండాలి అక్కడ. అప్పుడే మనం స్కోర్ అనేది పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మీరు తెలుగు అకాడమీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ముఖ్యంగా ఈ గ్రూప్ 2 and 3కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా బుక్ అనేది చాలా లెంతీగా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి, మీకు తెలిసే ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది అనమాట. సో వాటిని చదవండి. ఇక దాంతోపాటుగా PNRలో కూడా హిస్టరీ ఉంటుంది. మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీకు PNRలో హిస్టరీ ఉంటుంది, ఉద్యమ చరిత్ర ఉంటుంది, కల్చర్ కూడా మనకు కవర్ అవుతుంది అనమాట. ఈ 3 కవర్ అవుతాయి ఓకేనా PNR బుక్లో. సో ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏ ఒక్క బుక్ ఫాలో అయినా ఏం కాదు, లేదు సార్ నాకు టైం ఉన్నట్లయితే 2 బుక్స్ తీసుకోండి. ఇంకా వేరే ఏమైనా అదర్ పబ్లికేషన్ ఉన్నట్లయితే మీరు దాన్నే ఫాలో కండి ఓకేనా. కొత్త వారికి ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కాంపిటేటివ్ సైడ్ వస్తున్న వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మీరు ఏ బుక్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే వీటిని తీసుకోండి. ఇక కల్చర్కి సంబంధించి మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించి మనకు జీనియస్ పబ్లికేషన్ నుంచి రఘుదేపక రాసినటువంటి బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు
మన కల్చర్ అన్ని పోటీ పరీక్షల్లో కామన్గా ఉంటుంది కనుక ఈ బుక్ ప్రతి ఒక్కరు మీరు తీసుకోండి, చాలా యూజ్ ఉంటుంది. దీంతో పాటుగా తెలుగు అకాడమీలో కూడా మనకు ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి చాలా తక్కువ సైజులో ఒక బుక్ రిలీజ్ చేస్తారు రీసెంట్గా మనకు ఒకటి. అంటే తక్కువ పేజెస్ ఉంటాయి, కాకపోతే దానిలో మీకు హిస్టరీ కొంత పాటు కవర్ అవుతుంది, ఉద్యమం కూడా కవర్ అవుతుంది, దాంతోపాటు కల్చర్ చాలా బాగా ఇచ్చింది దానిలో. మీరు ఒకసారి ఆ బుక్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. జస్ట్ ఒక 130 రూపీస్ ఏమో ఉంది. నేను బుక్ ఆల్రెడీ నేను తీసుకున్నాను, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ అకాడమీలో. ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రఘుదీపక బుక్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఆల్రెడీ బుక్ చదివాను, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు కల్చర్ సంబంధించి బుక్ సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి మీకు మనకు 33 జిల్లాల సమగ్ర సమాచారం అని చెప్పేసి తెలుగు అకాడమీలో ఒక బుక్ వచ్చింది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. అండ్ అది కాకుండా మీకు ఒక విన్నర్స్ పబ్లికేషన్లో కూడా మనకు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన మంచి బుక్ ఉంటుంది. మీకు గతంలో కూడా ఈ బుక్కి సంబంధించి నేను చెప్పాను. సో ఈ రెండింటిలో మీరు ఏ బుక్ తీసుకున్నా ఈ జాగ్రఫీకి, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పటివరకు మనం తెలంగాణకు సంబంధించినటువంటి అవన్నీ తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి చదవాల్సినటువంటి బుక్స్. ఇంకా నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూద్దాం. ఇండియన్ హిస్టరీలో మనకు సీనియర్ సార్ రాసినటువంటి బుక్, అది విన్నర్ పబ్లికేషన్లో ఉంది. సో ఈ బుక్ బాగుంటుంది. లేదంటే సయ్యద్ సార్, ఇంకా కరీం సార్ కావచ్చు, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ ఉన్నా కూడా మీరు హిస్టరీకి సంబంధించి పెద్దగా మీరు ఒక 3-4 బుక్స్ ఏం చదవకండి, ఒకటే బుక్ తీసుకోండి, దాన్ని ఎక్కువసారి రివిజన్ చేయండి. సో నేనైతే నేను సజెస్ట్ చేసినటువంటి బెస్ట్ బుక్ ఏంటంటే సీనియర్ సార్ది, విన్నర్ పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్. ఇది చాలా బాగుంటుంది, మీకు మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా. అంటే గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఆన్సర్ రైటింగ్ రాసేటువంటి కొంత కాన్సెప్ట్ కూడా మీరు ఈ బుక్లోకి వెళ్ళి అయితే తీసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది బుక్. ఆల్రెడీ మీకు మీరు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. లేదంటే సయ్యద్ సార్ది కూడా బాగానే ఉంటుంది. ఈ రెండిట్లలో ఏదైనా ఒక బుక్ తీసుకోండి. నేను ప్రతి సబ్జెక్టుకు 2 బుక్స్ చెప్తున్నాను, 2 లేదా 3 బుక్స్ చెప్తున్నాను. దానిలో ఏ బుక్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది. ఇక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కనుక చూసినట్లయితే కృష్ణారెడ్డి సార్ది కావచ్చు, ప్రభాకర్ సార్, లేకుంటే ఎనీ అదర్ పబ్లికేషన్. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు పాలిటీ చాలా ఈజీగా అడుగుతున్నారు. టీజీపీఎస్సీ మనకి ఇటీవల కండక్ట్ చేసిన ఏ ఎగ్జామ్ మీరు చూసినా కూడా పాలిటీ క్వశ్చన్స్ మీరు ఏ బుక్ చదివినా కూడా చేయవచ్చు అండి. ఈవెన్ మనం క్లాస్లో ఒక 26 క్లాసులు చేసాం ఫ్రీగా. ఇది మొత్తం అన్ని టాపిక్స్ మీద నేను ఒక్కొక్క టాపిక్ మీద 25 క్వశ్చన్స్ తోటి నేను వీడియో చేశాను. మీరు ఆ వీడియోస్ చూసినా కూడా ఈ పాలిటీ చేయవచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్ చేసే విధంగా పేపర్ ఉంటుంది. పాలిటీ కొంత ఈజీగానే ఇస్తున్నాడు కనుక ఈ కృష్ణారెడ్డి సార్ బుక్ చదివినా సరిపోతే. ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళైతే ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ తీసుకోండి. ఇంకా వేరే అదర్ పబ్లికేషన్లో కూడా మీకు సరిపోతుంది. పెద్దగా అంటే కొత్త వాళ్ళైతే ఇవి తీసుకోండి. అలా ఇవి లేకుండా మేము ఇంకో బుక్ చదువుతున్నాం సార్, మాకు ఆ బుక్ నచ్చట్లేదు, ఈ కొత్త బుక్ కావాలనుకుంటున్న వాళ్ళు కృష్ణారెడ్డి సార్ అయినా పర్లేదు, ప్రభాకర్ సార్ అయినా పర్లేదు, లేకుండా రమాదేవిది, ఇంకా లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంటుంది. అది మీకు గ్రూప్ ఇది యూపీఎస్సీ లెవెల్లో యూజ్ అవుతుంది. అంత పెద్ద బుక్ ఏం ఇక్కడ అవసరం లేదు, మనకు అంత డెప్త్గా అడగట్లేదు కనుక మీరు ఈ బుక్ చదివితే సరిపోతుంది. ఇంకా ఏదైనా ఒకటి మీకు ప్రైవేట్ ఆథర్స్ రాసినటువంటి బుక్, మీకు ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి బుక్ కూడా పాలిటీకి సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసి మీకు ఈ విన్నర్స్లో మంచి బుక్ ఉంటుంది, చాలా లెంత్గా ఉంటుంది. దానిలో మీకు ఇండియన్ జాగ్రఫీ వస్తుంది, తెలంగాణ జాగ్రఫీ కలిపి వస్తుంది, అండ్ వరల్డ్ జాగ్రఫీ కలిపి వస్తుంది. మీకు అది సరిపోతుంది. ఇంకా లేకుంటే రమణరాజు బుక్ ఉంటుంది ఒకటి. సో రమణరాజు బుక్ కూడా దీనికి జాగ్రఫీకి సంబంధించి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు జాగ్రఫీలో ఎక్కువ క్వశ్చన్స్ రావట్లేదు. సో మీకు విన్నర్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది, దాంట్లో మీకు కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎకానమిక్స్ సంబంధించి చాలామంది ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది ఎక్కువ అడుగుతారు, ఎకానమిక్స్ సంబంధించి ఏ బుక్స్ తీసుకోవాలని చెప్పేసి. సో మార్కెట్లో మనకు విన్నర్స్ పబ్లికేషన్ బుక్ చాలా బాగుంది. లాస్ట్ ఎడిషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలామందికి తెలిసినటువంటి నేను చాలామందికి సజెస్ట్ చేశాను. కొంచెం అంటే 3 బుక్స్ వస్తాయి, 3 in 1, లెంత్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అయినప్పటికీ మీకు చాలా జనరల్ స్టడీస్ కూడా కవర్ అయ్యే విధంగా ఈ బుక్స్ ఉంటాయి. ఇక నాగార్జున సార్ది ఇది కొంచెం బుక్ మీకు చిన్నగా అనిపిస్తుంది. ఆల్రెడీ మీరు ఎకానమీ మీద గ్రిప్ ఉండి క్లాసెస్ అంటే ముఖ్యంగా నాగార్జున సార్ క్లాసెస్ విన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. అండ్ లేదు ఒక రివిజన్ లాగా మీకు కావాలనుకుంటే ఈ బుక్ చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లోకి విజయ్ సార్ రాసినటువంటి బుక్ కూడా వచ్చింది, మన కార్సిరెడ్డి ఫ్యాకల్టీ. ఈ బుక్ కూడా చాలా బాగుంది, ఒకసారి దీన్ని మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ చదివాను, చాలా బాగా అనిపిస్తుంది బుక్ చదువుతుంటే. సో కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే, ఇంకా వాల్యూ ఎడిషన్ కింద ఏదైనా బుక్ కావాలనుకుంటే ఫస్ట్ నేను ఇది సజెస్ట్ చేస్తాను. విజయ్ సార్ బుక్ ఫస్ట్ మీరు తీసుకున్నట్టు ఐటమ్ చేయండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ 3 బుక్స్లో ఏదో ఒకటి తీసుకొని కొత్త వాళ్ళు మీకు ఏది నచ్చుతుంది ఒకసారి మీరు అంటే బుక్ స్టాల్కి వెళ్ళి ఏదైనా ఒక మీకు తెలిసిన టాపిక్స్ని మీరు చూసి మీకు ఎట్లా అనిపిస్తే దాన్ని బట్టి తీసుకున్నట్టు ఐటమ్ చేయండి. ఇంకా సోషియాలజీ ముఖ్యంగా ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ వాళ్ళకు ఉంటుంది. విన్నర్స్ పబ్లికేషన్ బుక్ అన్న తీసుకొని తెలుగు అకాడమీ, ఈ 2 ఒకేలా ఉంటాయి జనరల్గా, పెద్దగా తేడా ఏముండదు. విన్నర్స్ అయితే కొంచెం మీకు జనరల్ స్టడీస్ కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మీకు సోషియాలజీకి సంబంధించి బుక్ కావాలంటే ఫస్ట్ నేను దీన్ని సజెస్ట్ చేస్తాను, తర్వాత తెలుగు అకాడమీ. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్లో ఒక బుక్ ఉంటుంది. దీనిలో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కవర్ అయ్యే విధంగా ఒక బుక్ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది. మీకు ముఖ్యంగా ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా యూజ్ అయ్యే విధంగా జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది, ఇది తీసుకోండి సరిపోతుంది. ఇక ఇంగ్లీష్కి సంబంధించి ఎనీ ప్రైవేట్ ఆథర్, మనకి ఇంగ్లీష్ అనేది గ్రామర్ ఇస్తున్నాడు కనుక మీరు ఏదైనా
ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన నోట్స్ అయినా సరిపోతుంది. లేదు అంటే ఏదైనా ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్ సంబంధించి బుక్కే కాకుండా ముఖ్యంగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. గ్రామర్ సంబంధించి రెగ్యులర్గా ఒక 20 నుంచి 30 క్వశ్చన్స్ మీరు ఆ టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ చేస్తుండండి. మీకు ఇంగ్లీష్ సంబంధించి మంచి గ్రిప్ వస్తుంది. ఇటీవల కాలంలో ఇంగ్లీష్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 కనుక చూసినట్లయితే అక్కడ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు చాలా మంచి స్కోర్లో ఉన్నారు. ఇంగ్లీష్ అండ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేసిన వాళ్ళు వీటిని కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఓన్లీ జనరల్ స్టడీస్ అంశాలు నాకు బాగా వచ్చు, నేను ఎక్కువసార్లు రివిజన్ చేసినా సరిపోతుంది అనుకోకండి. ఇంగ్లీష్ అనేటువంటిది అండ్ రీజనింగ్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. రెగ్యులర్గా మీరు మినిమం ఇవి ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ వస్తే మీరు 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా ఉంటేనే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇటీవల కాలంలో. అండ్ వీటి యొక్క క్వశ్చన్స్ అడిగే విధానం కూడా చాలా డెప్త్గా ఉంటుంది టీజీపీఎస్సీ. అందుకనే రెగ్యులర్ ప్రాక్టీస్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకోండి రీజనింగ్ సంబంధించి. ఓకేనా? సో ఇవి ఆర్థమెటిక్ సంబంధించి మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగుంటుంది, నేను గతంలో కూడా చెప్పాను. లేదంటే ప్రైవేట్ ఆథర్ సంబంధించి మీకు మహేందర్ అగర్వాల్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఈ బుక్ మీకు. సో ఆల్రెడీ మీకు నేను చెప్పాను, చాలామంది తీసుకొని ఉంటారు. ఈ బుక్ తీసుకునేటువంటి ఐటమ్ చేయండి. లేదంటే ఆర్ఎస్ అగర్వాల్ కూడా మీకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి కూడా మీకు ఆర్ఎస్ అగర్వాల్లో ఉంది. రీజనింగ్ సంబంధించి ఎనీ అదర్ ప్రైవేట్ ఆథర్ బుక్ మీ దగ్గర ఏమైనా బుక్ ఉన్నట్లయితే అది తీసుకోండి, సరిపోతుంది. పెద్దగా రీజనింగ్ సంబంధించి అంత డెప్త్గా మీరు చేయనవసరం లేదు. ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు ఇవ్వండి. గత పేపర్లను చూసుకొని ఆ పేపర్లో ఉన్నటువంటి పేపర్స్ మీరు ఎక్కువగా క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ సంబంధించి సరిపోతుంది. సో ఇవి మనకు బుక్స్కి సంబంధించి నేను మెయిన్ సబ్జెక్ట్లకు సంబంధించి అయితే చెప్పాను. ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. మీకు ఇంకేదైనా సబ్జెక్ట్కి సంబంధించి బుక్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద మీరు కామెంట్ చేయండి, మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనకి ప్రిపరేషన్కి సంబంధించి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది చూద్దాం. అయితే మనకు ఈ ప్రిపరేషన్కి సంబంధించి చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే అసలు ఎలా చదవాలి, ఇప్పుడున్నటువంటి మారినటువంటి ఈ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి మనం ఎలా చదివితే బెస్ట్ స్కోర్ చేయగలుగుతామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ దీనికి సంబంధించి కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది. మరి కోచింగ్ తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇక ముందు ఏ సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి, నోట్స్ రాసుకోవాలా వద్దా, ఒక రోజు ఎన్ని గంటలు చదివితే బెటర్ అని చెప్పేసి అంటున్నారు, మార్క్ టెస్ట్లో ఎలా రాయాలనేవి ఇవి మనకు మేజర్గా అడుగుతున్నటువంటి డౌట్స్. చాలామందికి ప్రిపరేషన్కి సంబంధించి ఇవే ఎక్కువ డౌట్స్ ఉంటాయండి, మేజర్గా ఉండేటువంటి డౌట్స్ ఇవి. సో దీనిలో మనం మొదటగా ఇక్కడనే ఈ కోచింగ్ అవసరం అనేది ఫస్ట్ మీకు చెప్తాను, తర్వాత మిగతా వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ కోచింగ్ అనేటువంటిది మీరు ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉండి ఈసారి జస్ట్ ఒక 10 or 20 మార్క్స్ జాబ్ మిస్ అవుతుంది అనుకున్న వాళ్ళకు ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. మీరు ఆల్రెడీ చదివినటువంటి బుక్స్నే చదవండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, మీరు మొన్న రాసినటువంటి పేపర్స్లో ఒక క్వశ్చన్కి సంబంధించి మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఆలోచించారో, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మిస్టేక్ చేశాను, వాటిని మీరు ఫైండ్ చేసుకొని వాటికి సంబంధించి స్పెషల్గా ఇప్పుడు ఎకానమీకి మాకు కొంచెం మీకు డౌట్ అనిపించింది అనుకోండి, ఆ ఎకానమీ ఒకటి కోచింగ్ తీసుకోండి సరిపోతుంది, ఒక పేపర్ తీసుకోండి. రీజనింగ్ మీరు కరెక్ట్ చేయలేదు, రీజనింగ్ ఇంగ్లీష్ కరెక్ట్ చేయలేదు, వీటికి సంబంధించి స్పెషల్గా కోచింగ్ తీసుకోండి. అంటే ఆ కోచింగ్ కూడా మీరు ఆన్లైన్లోనే తీసుకోండి, ఆఫ్లైన్లో అంటే మీ ఇష్టం, అది మీకు ఎట్లా ఉంటుంది. ఆఫ్లైన్ అయితే కొంచెం టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నాను, అంతే తప్ప ఏం లేదు. సో మీకు ఆన్లైన్లో అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది, మీకు కావాల్సిన సబ్జెక్టుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కనుక అట్లా తీసుకోండి. ఇక కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే కంపల్సరీ కోచింగ్ అనేది అవసరం ఉంటుందండి. ఒక్కసారి మీరు కోచింగ్ అనేది తీసుకున్నట్లయితే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. డైరెక్ట్గా చదివితే మీకు లెంత్ తెలియదు, ఎక్కడి వరకు చదవాలి ఎక్కడి వరకు చదవద్దు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు కనుక నేనైతే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మాత్రం కంపల్సరీ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో, అది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్, మీకు రానటువంటి టాపిక్స్, మొన్న మీరు మిస్టేక్ చేసినటువంటి టాపిక్స్ పైన మాత్రం మీరు కోచింగ్ వింటూ, క్లాసెస్ వింటూ మీ దగ్గర ఉన్న బుక్స్ని మీరు కొనసాగించండి. ఇది కోచింగ్కి సంబంధించి అనమాట. సో ఇది మీకు సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎలా చదవాలి అండ్ ముందు ఏ సబ్జెక్టులు కంప్లీట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? మరి ఎట్లా మనం కోచింగ్ తీసుకున్నా కూడా, లేకుంటే అంతకుముందు మనం చదివాం కదా, ఎట్లా మనం ఫెయిల్ అయ్యాం, మరి ఇప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ అసలు సిలబస్ మీరు పర్ఫెక్ట్గా చూసారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఎందుకు ఈ డౌట్ అడుగుతున్నా అంటే, నాకు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినాక కొంతమంది అభ్యర్థులు కాల్ చేస్తున్నారు అనమాట. మనకు ఎల్ఆర్ఎస్కి సంబంధించి ఒక 2-3 క్వశ్చన్స్ అడిగారు. అసలు ఇది టాపిక్లో లేదు కదా సార్, మనకు సిలబస్లో లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి అన్నాడు నాతో. అంటే చూడండి, చాలా సీరియస్ యాస్పిరెంటే. మనకు సిలబస్లో ఎల్ఆర్ఎస్ యాక్ట్కి సంబంధించి మనకు డైరెక్ట్గా మెన్షన్ చేసింది. మీరు గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ షీట్ని ఒకసారి టీజీపీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకురండి. అక్కడ ఒక సెంటెన్సే ఇచ్చింది మనకు ఏకంగా. అంటే మనకు సిలబస్ ఏంటో అనేది తెలియకుండా చదువుతున్నాం. ఫస్ట్ ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకుంటాం, వాళ్ళు ఏది రాస్తే అదే సిలబస్ అనుకుని మనం చదువుతాం. ఏ ప్రైవేట్ ఆథర్ బుక్ ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒకే నోటిఫికేషన్ సంబంధించి నోట్స్ రాయడు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏదైనా పాలిటిక్స్ తీసుకున్నాం, పాలిటిక్స్ సంబంధించి ఇది అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా ఒక బుక్ ఉంటుంది,
ఓకేనా. అదేవిధంగా మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర తీసుకోండి, పిఎన్ఆర్, అది ఓన్లీ గ్రూప్ 2కేనా, మిగతా పోటీ పరీక్షలకు అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా కామన్గా సిలబస్ను మనకు రాస్తారన్నమాట. సో మీరేం చేయాలి, సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ మీరు తీసుకున్నటువంటి బుక్స్లో టిక్ చేసుకోవాలి, ఇవి ఉన్నాయా లేదా అని ఫస్ట్ చూసుకోవాలి. సో ఫస్ట్ ఒక రియల్ ఆస్పిరెంట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ అనేది మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, అది గ్రూప్ 2కా, గ్రూప్ 3కా, ఎస్ఐకా, కానిస్టేబుల్కా, సిడిపిఓకా, ఇంకా అదర్ ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అసలు సిలబస్ ఏంటో మీకు తెలియాలి. ఆ సిలబస్ అనేది మీరు ఎప్పుడు అడిగినా కూడా చెప్పే విధంగా ఉండాలి. దాన్ని మీరు ఒక ప్రింట్ తీసుకొని మీ ప్యాడ్కి పెట్టుకోండి. ఇది అందరు చేయాల్సిన ఫస్ట్ పని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్ చూడాలి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తారు. మీరు ప్రీవియస్ పేపర్ చూడకపోవడం వల్ల చాలా నష్టపోతారండి. గత 2-3 ఇయర్స్లో టీజీపీఎస్సీ ఆ ఎగ్జామ్ సంబంధించి ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందా, చేస్తే ఆ క్వశ్చన్స్ ఎట్లా అడిగింది, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటే టీజీపీఎస్సీ ఆ సిలబస్ రిలేటెడ్గా ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేసిందా, ఆ ప్రీవియస్ పేపర్స్ అనేది కంపల్సరీ చూడాలి. ప్రీవియస్ పేపర్స్ చూడకుండా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకండి. ఓకేనా. ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల దీనివల్ల మీకు ఏంటి సార్ యూజ్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుస్తాయి. సో చాలామంది అడుగుతారు, సార్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అంటే. అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏంటిది, జనరల్గా గతంలో ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఆ టాపిక్ ఇంపార్టెంట్ అంతే. లేదంటే కరెంట్ ఇష్యూస్ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా ఏదైనా ఒక ఇష్యూ మనకు కంటెంట్ పరంగా అది కరెంట్ ఇష్యూలో ఉన్నట్లయితే అది ఇంపార్టెంట్ అవుతుంది అంతే. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే కొత్తగా ఒక మనకు టీజీపీఎస్సీ ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ అని లిస్ట్ చేసి అక్కడ ఇవ్వదు, మొత్తం సిలబస్ ఇస్తుంది కనుక ఏవి ఇంపార్టెంట్ అయితే అంటే మీకు ప్రీవియస్ పేపర్ చదివినప్పుడు ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి టాపిక్స్ మీరు ఒక వైట్ పేపర్ అయితే మంచిగా నీట్గా రాసుకోవాలి. ఈ టాపిక్స్ ఇప్పుడు జనాభా ఉంది, జనాభాలోకి వెళ్ళి చాలా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు, అంటే జనాభా అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, దీన్ని ఎక్కువసారి చదవాలి. ఓకేనా. ఇట్లా రిపీటెడ్ టాపిక్స్ మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ కనబడుతున్నటువంటి టాపిక్స్ ఉంటాయి కదా, అవి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ కింద వస్తాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సమాచారం. మీరు ప్రీవియస్ పేపర్ చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకోండి టాపిక్స్ను. ఓకేనా. సో ఇట్లా లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఆన్సర్ చేస్తారనమాట. సో ఇవే మనకు ముఖ్యమైనటువంటి టాపిక్స్ అవుతాయి. సో ఇదే స్మార్ట్ ప్రిపరేషన్ అంటాం. మనం అంటారు హార్డ్గా అంటే చాలా కొంతమంది ఏంటంటే మీరు స్మార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఏది పడితే అది చదవకండి అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి, హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందని చెప్తారు. ఇదే అంటే ఏంటి ఇక్కడ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటిది, స్మార్ట్ వర్క్ అంటే ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకొని వాటికి ఎక్కువగా మనం టైం కేటాయించడం స్మార్ట్ వర్క్. ఇక హార్డ్ వర్క్ అంటే ఏంటిది, ఏదైనా ఒక బుక్ ముందు వేసుకొని అన్ని టాపిక్స్ చదవడం అనేటువంటి హార్డ్ వర్క్. చాలా కష్టపడతారు, మార్నింగ్ 8 నుంచి వెళ్ళి నైట్ 10 o'clock దాకా కష్టపడతారు. కాకపోతే దాంట్లో ఏది మనకు యూజ్ అవుతుంది, ఏది యూజ్ కాదు తెలుసుకోకుండా చదవడం అనేటువంటిది హార్డ్ వర్క్. దానివల్ల మనకు రిజల్ట్ రాదో అనేది తెలియదు. కానీ స్మార్ట్ వర్క్ చేస్తే మీకు త్వరగా మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ ఇదైతే కంపల్సరీ ఫాలో కండి. సిలబస్ పర్ఫెక్ట్గా మీరు తెలుసుకోండి, ప్రీవియస్ పేపర్స్ చూసుకొని దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది కొంచెం ఇబ్బంది అవుతుందంటే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి సమాచారం మీద నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మన వీడియోలో కూడా షార్ట్ వీడియోస్ చేసి మీకు సమాచారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే నేను 2-3 డేస్కి ఒక వీడియో అయినా కూడా అట్లా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇది మీకు తెలిసింది, మీరు సిలబస్ తెలుసుకున్నాం సార్, మాకు ప్రిపరేషన్ అంటే పేపర్స్ చూసినాం, రాసుకున్నాం, ఇది ఒక ఫస్ట్ 3-4 days చేసినాం. ఇక మరి ఎట్లా చదవాలి, ఒక డేను మేము ఎట్లా స్టార్ట్ చేయాలి, బుక్స్ కూడా తీసుకున్నాం, ఆల్రెడీ మేము మంచి బుక్స్ తీసుకున్నాం, ఇట్లా ఇవన్నీ చూసినాం. మరి ఎట్లా మా డేలో మా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని మీకు ఒక డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు కాంపిటేటివ్ సైడ్కి వచ్చినప్పుడు మీకు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. కొంతమందికి తెలంగాణ అంశాలు తెలుసుకోవడం ఇంట్రెస్ట్, కొంతమందికి పాలిటిక్స్ చదవడం ఇంట్రెస్ట్, కొంతమందికి ఎకానమీ, చాలామందికి పాలిటీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ముఖ్యంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పాలిటీ ఈజీగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అటువంటిప్పుడు మీ డేలో మీరు మొట్టమొదటి సబ్జెక్టు ఇది స్టార్ట్ చేయాలి. ఆ సబ్జెక్ట్ పాలిటీ అంటే పాలిటీ ఒక 2 hours చదువుతారా, ఆ టైం పెట్టుకోండి. 2 hours ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీ బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది, చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ లాజిక్ అనేది ఫామ్ అవుతుంది. మీకు తెలిసినటువంటి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ చదివితే బ్రెయిన్ అనేది కొంచెం లాజికల్గా ఆలోచించినటువంటి స్టార్ట్ చేస్తుంది కనుక. సో మీ ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ తోటి మీరు డేని స్టార్ట్ చేయండి. మీరు పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తారనుకోండి మీ ప్రిపరేషన్, లేదా 7 గంటలకు స్టార్ట్ చేస్తారనుకోండి. ఫస్ట్ స్లాట్ ఉంటుంది కదా, ఒక 2 hours మీరు స్లాట్ పెట్టుకుంటే ఈ ఫస్ట్ స్లాట్లో ఈ ఇష్టమైన సబ్జెక్ట్, మీ ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి చదవండి ప్రతిరోజు. ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ స్టైల్ ఎట్లా ఉండాలంటే, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి మీరు ఆయా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు, వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటిది, అక్కడ ఎకానమీ వెయిట్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమం వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మీరు కంపల్సరీ ఈ 2 సబ్జెక్టు మీ డైలీ ప్రిపరేషన్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ నెక్స్ట్ అవర్ వీటికి ప్రియారిటీ ఇవ్వాలి. కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు, ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మీకు అక్కడ. ఓకేనా. సో వాటిని మీరు ముందు చదవాలి.
ఎక్కువ వెయిటేజ్, ఈ ఎక్కువ వెయిటేజ్ మాకు ఎట్లా తెలుస్తుంది సార్ అని మీకు డౌట్ ఉంటుంది. అందుకనే ప్రీవియస్ పేపర్ చూడాలని చెప్పిన. ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల మీకు ముఖ్యమైన టాపిక్స్ తెలుస్తాయి. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేటువంటి టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నట్టే కదా. అంటే ఎక్కువ టాపిక్స్లోకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే దానిలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని మీకు ఇక్కడ ప్రీవియస్ పేపర్ చూసి తెలుస్తుంది కదా. సో అట్లా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ను మీరు డేలో సెకండ్, అంటే ఫస్ట్ ఇష్టమైన సబ్జెక్ట్ చదివిన తర్వాత ఎక్కువ ఈ వెయిటేజ్ ఉన్నదాన్ని త్వరగా పూర్తి చేయాలి ఆ డేలో. నెక్స్ట్ అంటే సెకండ్ అవర్లో మీరు సెకండ్ స్లాట్ కింద ఇది పెట్టుకోవాలి, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ పెట్టుకోవాలి. సో ఇట్లా చదివితే మీకు మంచి స్కోర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రశ్నల సరళికి అనుగుణంగా మీరు ఆన్సర్, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇటీవల క్వశ్చన్స్ మీరు చూడాలి. ఈ క్వశ్చన్ పేపర్ చూడడం వల్ల, ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్ కనుక చూసినట్లయితే, గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్ కనుక చూసినట్లయితే డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. అంటే మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి, సమాచారాన్ని ఎక్కువ గుర్తుంచుకుంటే మనం ఎక్కువగా ఆన్సర్ చేయగలుగుతాం. మరి ఎక్కువ గుర్తుండాలంటే ఏం చేయాలి? కంపల్సరీ రివిజన్ చేయాలి. ఓకేనా? ఒక టాపిక్ను మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ గుర్తుంటుంది. అంటే రివిజన్కి ఎక్కువ ఇక్కడ మీరు ఇంపార్టెన్స్ చేయాలని అర్థం చేసుకోండి. అంటే ప్రశ్నల యొక్క సరళికి అనుగుణంగా ఈజీ క్వశ్చన్స్ వేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఇది అన్నిటికీ కామన్గా చెప్తున్నా కనుక కొన్ని ఎగ్జామ్స్ సంబంధించి 1 వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు హైకోర్టు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, 1 వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి కనుక దానికి సంబంధించి మీరు ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముండదు కనుక ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. అదే గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్లో చాలా డెప్త్గా అడుగుతున్నాడు, ఇన్ఫర్మేటివ్ ఓరియంటేషన్లో అడుగుతున్నాడు, చిన్న చిన్న వాటితో ఎలిమినేట్ చేస్తాను, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తోటి కూడా క్వశ్చన్ మనకు ఆ స్టేట్మెంట్ రాంగ్ కొడుతున్నాడు అనమాట. అటువంటిప్పుడు మనకు అది గుర్తుండాలంటే ఆ టాపిక్ను మీరు ఎక్కువ సార్లు రివిజన్ చేసినప్పుడే డాటా గుర్తుంటుందండి. గుర్తుంచుకోండి, డాటా అనే దానికి వేరే షార్ట్ కట్ ఏం లేదు. అంటే ఇన్ఫర్మేటివ్ ఓరియంటేషన్లో పేపర్ ఉన్నప్పుడు దాన్ని మీరు ఎక్కువసార్లు చదవాలి. మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022-23లో మనకు కొన్ని క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే అవి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉండేది. అక్కడ చాలామంది మనం అనుకున్నాం ఏంది ఇవి చదివినా చదవకపోయినా కూడా గంతే, అందరికి అవే మార్క్స్ వస్తున్నాయి, అసలు దానికి చదవాల్సిన అవసరం లేదని కూడా మనం చూసినాం అనమాట. కాకపోతే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పటి పేపర్స్ అట్లా లేవు. కంపల్సరీ చదివితే మీరు స్కోర్ చేయగలుగుతారు. అంటే బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్నే కొంచెం డెప్త్గా తిప్పి కొంచెం అంటే చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఎలిమినేట్ చేస్తూ అడుగుతున్నాడు అనమాట. సో అటువంటి మీకు గుర్తుండాలంటే ఆ డేటాని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే మీకు ప్రీవియస్ పేపర్ దగ్గర ఇంపార్టెంట్ అని చెప్పానో ఇది కూడా మీ ప్రిపరేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్, రివిజన్ చేయడం అనేటువంటి. ఇంకా మీకు స్టార్టింగ్లో చెప్పాను కరెంట్ అఫైర్స్ ఒక 2 hours ఇయర్ సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి లింక్ చేసి చదువుకోండి, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక ప్రతిరోజు మార్క్ టెస్ట్ అనేటువంటిది రాయాలి. సో ఓకేనా, అది కూడా టాపిక్ వైజ్ మార్క్ టెస్ట్ ఉండాలి. సో ఇక్కడ ఇది మీకు ఒక రివిజన్లా పనిచేస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, లేకుంటే ఎకానమిక్స్ సంబంధించి నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది చదువుతున్నారు అనుకోండి. ఓకేనా, సో నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్ చదువుతున్నారు. సో దీనిలో ఏదో ఒక పోర్షన్ మీరు చదువుతున్నారు, లేకుంటే మొత్తం టాపిక్ ఆ రోజు కంప్లీట్ చేసినాం అనుకున్నాం. సో దీనికి సంబంధించి మీరు ఈవినింగ్ మీరు 7 PM వరకు మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. 7 or 8 PM కంప్లీట్ చేసుకొని ఈ 8 నుంచి వెళ్ళి మీరు ఆఫ్టర్ డిన్నర్ తర్వాత 11 దాకా ఆర్ 10:30 దాకా చదివితే ఈ 2.5 hours అంతా మీరు ఎగ్జామ్కే టాపిక్ వైజ్గా ఒక 20 to 30 క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాయాలి. అది ఆన్లైన్లో రాస్తారా ఆఫ్లైన్లో రాస్తారా మీ ఇష్టం. ఆ రాసిన తర్వాత దాన్ని మీరు కంపల్సరీ రివ్యూ చేసుకోవాలి. ఒక 20 క్వశ్చన్లకు ఎగ్జామ్ రాస్తే మీరు ఒక 10 కరెక్ట్ చేసారు, 10 తప్పు చేసారు. 10 కరెక్ట్ చేస్తే మీరు ఎట్లా కరెక్ట్ చేసారు అని ఆ టాపిక్ చూడాలి. తప్పు చేస్తే ఎక్కడ మిస్టేక్ చేసినామని ఆ మిస్టేక్ చేసిన టాపిక్ చూడాలి. ఇట్లా ఈ 2 సార్లు మీరు టాపిక్ చూడడం వల్ల రివిజన్ అయిపోతుంది. ఇక్కడ ఆ డేలో ఆ సబ్జెక్టు రివిజన్ కూడా అయిపోతుంది. ఓకేనా, అందుకనే మార్క్ టెస్ట్ అనేటువంటిది మీరు చదువుతున్నప్పుడు ఏది టాపిక్ వైజ్ టెస్టులు రాయండి. ఎగ్జామ్కి ఒక 1 month ఆర్ 45 days బిఫోర్ మీరు ఏం చేస్తారంటే గ్రాండ్ టెస్టులు రాయండి. గ్రాండ్ టెస్ట్లు ఓవరాల్ గ్రాండ్ టెస్టులు రాస్తే మీకు చాలా యూజ్ ఉంటుంది. టెస్టులు అనేటువంటిది రెగ్యులర్గా మీకు ఉండాలండి. ఈ టెస్టులు అనేవి మీకు ఎట్లా యూజ్ అవుతాయి అంటే రివిజన్లో యూజ్ అవుతాయి. ఓకేనా, అండ్ మీరు ఎక్కడ తప్పు చేస్తారనేది మీకు యూజ్ అవుతాయి. ఒక క్వశ్చన్కి సంబంధించి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అనమాట. అందుకనే మార్క్ టెస్ట్ అనేది మీ ప్రిపరేషన్లో ప్రతిరోజు ఉండాలి. చాలామంది మార్క్ టెస్ట్ అంటే ఎగ్జామ్కి వారం రోజుల ముందు 1 month ముందు రాస్తుంటారు. అట్లా కాదు, మీరు టాపిక్ వైజ్ టెస్ట్ అనేది రెగ్యులర్గా మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే కంపల్సరీ మీ రెగ్యులర్ ప్రిపరేషన్లో ఈ మార్క్ టెస్ట్ అనేది పెట్టుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా నోట్స్ రాయాలా వద్దా చాలామందికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ డౌట్. మేము ఇన్ని బుక్స్ తీసుకున్నాక మళ్ళీ నోట్స్ ఎందుకు రాయడం సార్, టైం వేస్ట్, మళ్ళీ నోట్స్ రాస్తే మళ్ళీ ఉన్నట్టు యాజ్కి దాన్ని డంప్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక 100 పేజీల ఒక బుక్ ఉంది అనుకోండి, మళ్ళీ 100 పేజీల నోట్స్ రాస్తే దానివల్ల యూజ్ ఏం లేదు కదా. అట్లా కాదు, నోట్స్ రాసేటువంటి స్టైల్ ఎట్లా ఉండాలని చెప్తాను ఇక్కడ. సో ముఖ్యమైన టాపిక్స్ రాసుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్ మాకు ఎట్లా తెలుస్తాయి సార్ అంటే మీరు ఇంతకుముందు చెప్పాను ప్రీవియస్ పేపర్ వల్ల ఇది కూడా మీకు తెలుసు. ఈ ముఖ్యమైన టాపిక్స్లో కొన్ని ఈజీగా గుర్తుంటాయి, అవసరం లేదు, చాలా చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి. అవి కూడా మనకు కాంపిటేటివ్లో ఎప్పటికీ రివిజన్ అవుతుంటాయి. అవి ఒకసారి చదివితే మనకు గుర్తుంటాయి. వాటిని రాసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీకు గుర్తుండవు, ఇది ఇంపార్టెంట్ టాపిక్ చాలాసార్లు రిపీట్ అవుతుంది, నాకు గుర్తుంటలేదు అనుకున్నప్పుడు ఆ టాపిక్ ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఉందండి. నేషనల్ ఇన్కమ్ మీరు ఎన్నిసార్లు అయినా కూడా గుర్తుండదు ఎకానమీలో.
రీజనింగ్ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి, కొన్ని కాన్సెప్ట్స్ క్యాలెండర్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి, అవి మీకు గుర్తుండవు. ఇట్లా వీటిని మీకు ఏవైతే గుర్తుండవు అనుకున్న వాటిని ఒక నోట్స్ రూపంలో ఒక సబ్జెక్ట్కి ఒక నోట్స్ అనేది పెట్టుకోవాలి. ఇది మీకు ఎట్లా యూస్ అవుతుందంటే ఎగ్జామ్కు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు 1 అవర్లో రివిజన్ చేసుకునే విధంగా కూడా ఈ నోట్స్ అనేది ఉండాలి. అట్లా షార్ట్గా మీరు నోట్స్ చేసి పెట్టుకోండి. సెల్ఫ్ నోట్స్ అనేటువంటిది అందరికంటే మిమ్మల్ని ఒక 2-3 మార్క్స్ ముందు ఉంచుతాను అనమాట. అవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. సెల్ఫ్ నోట్స్ అంటే పేజీల కొద్ది ఉన్నట్టు రాయకండి, ఓకేనా. జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రీవియస్ పేపర్స్ చూస్తూ మీకు గుర్తుండని టాపిక్స్ ఏంటనేది లిస్ట్ అవుట్ చేసుకొని టాపిక్ వైజ్, ఇప్పుడు పాలిటీ అయితే ప్రాథమిక హక్కుల్లో నాకు ఏ ఆర్టికల్స్ గుర్తుంటలేవు, ఏ కేసెస్ గుర్తుంటలేవు, అండ్ ఏ సమాచారం గుర్తుంటలేదు, ఏ ఆర్టికల్ గుర్తుంటలేదు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి వాటిని ఒక దగ్గర రాసుకోండి ఆ టాపిక్ సంబంధించి. అట్లా మీరు ఎక్కువగా నోట్ చేసి రాసుకున్నట్లయితే టాపిక్ వైజ్గా మీకు అక్కడ రివిజన్ అనేటువంటి చాలా త్వరగా అయిపోతుంది. ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేస్తారన్నమాట. సో ఇది మీకు నోట్స్ మొత్తం రాయకుండా, నోట్స్ అనేది కంపల్సరీ అవసరం అండి. నోట్స్ లేకుండా మీరు ప్రిపరేషన్ అనేటువంటి చేయకండి, ఓకేనా. మీకంటూ ఒక సెల్ఫ్ నోట్స్ ఉండాలి, అది మీ స్టైల్లో ఆ ఒక సబ్జెక్ట్ను కాంప్రెస్ చేసి రాసుకునే విధంగా మీ దగ్గర ఆ నాలెడ్జ్ ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఇక నెక్స్ట్ డేటా బేస్డ్ ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి కనుక సో నోట్స్ అవసరం. నోట్స్ ఇంకొకటి ఎక్కడ అవసరం ఉంటుంది, ఈ డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా గుర్తుంటే ఎకానమీలో చాలా మొన్న చూసినాం, ప్రీవియస్ ఇయర్స్ గత 2011-12 కూడా కంపేర్ చేసిండు, 2004-5 కూడా కంపేర్ చేసిండు. అన్ని డేటా ఉంటాయి కనుక ఆ డేటా మీకు ఒకసారి చదివితే గుర్తుండదు. మీరు ఒక సెల్ఫ్ నోట్స్లో రాసుకొని దాన్ని ఎక్కువసారి రివిజన్ చేస్తే గుర్తుంటుంది. అటువంటి టైంలో కూడా మీకు నోట్స్ అవసరం, ఓకేనా. అండ్ రివిజన్స్ కూడా అవసరం, మార్క్ టెస్ట్లు అవసరం, ఓకేనా. గుర్తుంచుకోండి మార్క్ టెస్ట్ ఎట్లా, ఇప్పుడు గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఈ డేటా నోట్స్ రాయడం వల్ల ఇప్పుడు ఒక మార్క్ టెస్ట్ రాస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ టెస్ట్ రాస్తున్నారు, మీకు ఒకటి గుర్తుంటలేదు, నాకు ఇందులో 20 మార్కులు ఎగ్జామ్ రాస్తే నాకు ఒక 8 మార్కులే వచ్చినాయి అనుకుంటా, ఈ 12 మార్క్స్ మిస్ అయినాయి. ఈ 12 మార్కులు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు అది గుర్తుంటలేవు. అటువంటి వాటిని కూడా ఈ మార్క్ టెస్ట్ ఉన్నట్టు సమాచారాన్ని కూడా మనం నోట్స్ రాసుకోవాలి. సో అది కూడా చాలా యూజ్ అవుతుంది అన్నారు. ఒక క్వశ్చన్ మీరు తప్పు చేసి దాని కరెక్ట్ ఆన్సర్ మీరు ఒక నోట్స్లో రాసుకొని చదివితే చాలా రోజులు గుర్తుంటుంది అది. సో అది కూడా ఈ మార్క్ టెస్టులు రాసేటప్పుడు కూడా నోట్స్ని మీరు దగ్గర పెట్టుకొని రాయండి. ఏదైనా మ్యాగజైన్లో ఏదైనా క్వశ్చన్స్ చూస్తున్నారు అనుకోండి, దాంట్లో మీకు ఒక 10 క్వశ్చన్లో ఒక 7-8 తెలిసిన, ఒక 3 తెలియలే, ఆ 3 క్వశ్చన్స్ కూడా ఒక దగ్గర రాసుకోండి, ఇంపార్టెంట్ అనిపిస్తాయి మీకు, ఓకేనా. సో ఇది నోట్స్ యొక్క ఉపయోగం. ఇక నెక్స్ట్ ఎన్ని గంటలు చదవాలి సార్, ఇదంతా ఓకే, మేము మంచి బుక్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మంచి బుక్స్ తీసుకున్నాం, బుక్స్ తీసుకొని వాటికి సంబంధించి మేము ప్రీవియస్ పేపర్ చూసినాం, అండ్ మేము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో వాటికి సంబంధించిన సిలబస్ చూసినాం, ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి రాసుకున్నాం, అండ్ దాంతోపాటుగా ఎలా ప్రిపేర్ కావాలనేది ఒక టైం టేబుల్ అనేది పెట్టుకున్నాం అని చెప్పేసి అంటాం. అయితే మరి ఎన్ని గంటలు చేయాలి ఈ వర్క్ అంతా అనేది ఒకటి ఉంటుంది. ఈ టైం అనేటువంటిది మీ పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి తీసుకోండి, ఇతనికి 8 గంటలు చదివింది, ఒక అతను 3 గంటలు చదివింది కూడా ఈక్వల్ ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది కనుక. అయితే ఇక్కడ మెయిన్గా మీరు టైం విషయంలో ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కంటిన్యూటీ అనేటువంటిది ఉండాలి. ఈరోజు నేను 3-4 గంటలు చదువుతున్నాను, ఓకేనా, రేపు మళ్ళీ 4 గంటలు చదవాలి, తర్వాత 4 గంటలు చదవాలి, వీలైతే నాకు ఇంకా టైం ఉంటే 4 గంటలన్నర లేకుంటే 5 గంటలు 6 గంటలు చదవండి. బట్ ఈ రోజు ఒక్కరోజు నేను 6 గంటలు ఫస్ట్ రోజు చదివి, తర్వాత 5 గంటలు చదివి, తర్వాత 3 గంటలు, తర్వాత 2 గంటలు, తర్వాత ఒకరోజు బంద్ చేసి నేను మళ్ళీ నెక్స్ట్ 5 గంటలు చదువుతా, ఇట్లా అనుకుంటారు చాలామంది. ఈరోజు సినిమా పోతా, రేపు మళ్ళీ నేను కంప్లీట్ కవర్ చేస్తాను అనుకుంటాను. ఇట్లా చదవడం వల్ల ఇది డౌన్ఫాల్ అన్నమాట, మీకు ఏం గుర్తుండదు, ఇట్లా డిక్రీజ్ అయితే. మీరు డైలీ 2 అవర్స్ అవుతారా, 2 అవర్స్ తోటే స్టార్ట్ చేయండి, కొన్ని రోజుల దాకా అలవాటేదాకా. 3 అవర్స్ అవుతారా, 3 అవర్స్ తోటే స్టార్ట్ చేయండి. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఈ కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. అది మీకు కూడా తెలుసు. ఈరోజు మనం ఒక వీడియో చూసినా, ఒకరికి జాబ్ వచ్చినా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఆ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం, ఎక్కువ చదువుతాం, ఒక 4-5 రోజులు 1 వీక్, తర్వాత మనం మళ్ళీ కూల్ అయిపోతాం అన్నమాట. అట్లా కాకుండా కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. తక్కువ టైం పెట్టుకోండి, కాకపోతే ఆ టైం అనేది ప్రతిరోజు మీ యొక్క షెడ్యూల్లో ఉండాలి. 5 అవర్సా, 4 అవర్సా, 6 అవర్స్. ఎగ్జామ్ దగ్గరికి వస్తా అంటే అందరు చదువుతారండి, 8 గంటలు, 9 గంటలు, 12 గంటలు కూడా చదివేటోళ్ళు ఉంటారు. అప్పుడు కాదు, మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఎవరైతే సీరియస్గా చదువుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఎగ్జామ్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్స్ రాలేదు తెలంగాణలో, ఇప్పుడు ఒక 5 గంటలే చదవండి, ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి 3 గంటల్లో. ఇది మీకు ఎంత యూజ్ అవుతుంది అంటే తర్వాత మిమ్మల్ని చాలా ఫ్రీ చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చదవలేరు అనుకుంటాం మనం, కానీ చాలా ప్రెషర్ ఉంటుంది. మార్కెట్లో చాలా బుక్స్ వస్తుంటే ఏ బుక్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఇదంతా మన బ్రెయిన్ అంతా ఘోరంగా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కూల్గా ఉన్నారు కనుక ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇప్పుడు కంప్లీట్గా చదివేయండి. ఒక 5 నుంచి 6 గంటలు పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ చెప్తున్నా, మంచి 6 గంటలు టైం పెట్టుకొని, రోజు నుంచి 5 నుంచి 6 గంటలు పెట్టుకొని మీరు ఇంకా ఎక్కువ చదివితే బెటరే మినిమం. సార్ మరి అటువంటిప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి టాపిక్ 2 అవర్స్ కేటాయించలేం కదంటే 1 అవర్ పెట్టుకోండి. మీకున్న టైం ప్రకారం మీరు ఆ టైం టేబుల్ సెట్ చేసుకోండి. అట్లా చదివితే మీరు 100% సక్సెస్ అవుతారు. ఈ రకంగా మీ టైం, మీకున్నటువంటి టైం, కొంతమంది జాబ్ చేస్తూ చదువుతారు, అటువంటి వాళ్ళు ఒక 4 అవర్సే దొరుకుతాయి కావచ్చు. సో వాళ్ళు ఆ టైంకి అనుగుణంగా మీరు ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా
అందులో ఉన్నటువంటి టాపిక్ సిలబస్ అనుగుణంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనుగుణంగా మీ టైంని మీరు సెట్ చేసుకోవాలి. సో అట్లా ఎంత సెట్ చేసుకున్నా అది ఒక కంటిన్యూగా మీకు ఫ్లో అవుతుంది, పెరగాలి. గ్రాఫ్ అనేది రోజు ఇట్లా పెరుగుతూ వెళ్ళాలి, తగ్గుతూ రావద్దు టైం అనేటువంటిది. ఓకేనా? అట్లా చదవడం వల్ల మీకు మంచి మెమొరీ వస్తుంది, అంటే చాలా బాగా గుర్తుంటుంది. మీకు కంటిన్యూ ఉండడం వల్ల మీరు ఎగ్జామ్లో కూడా చాలా మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇవి దీనికి సంబంధించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, నేను ఫాలో అవుతున్నటువంటి మెథడ్ మీకు చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఇంకా ఏమైనా అంటే మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో అడగండి, దానికి సంబంధించి అక్కడ రిప్లై ఇస్తాను. వీలైతే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నట్లయితే నేను మరొక వీడియోలో మీకు ఇట్లా ప్రిపరేషన్కి సంబంధించినటువంటి టిప్స్ చెప్తూ ఉంటాను. కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఒకవేళ మీరు ఏమైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే మన దానిలో చాలా బెస్ట్ క్లాస్ అయితే ఉన్నాయి, తక్కువ ప్రైజెస్కి మనం అందిస్తున్నాం. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి, మీరు ఫ్రీ సెషన్స్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.